మనతో పాటు నెహ్రూ సార్ ఉన్నారు. సో ఇక్కడ ఏజెంట్ సార్. సో సార్తో మనం మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో అంటే ఇక్కడ మేము చాలా మందితో మాట్లాడడం జరిగింది సార్. అంటే యాబ్సెంట్స్ గురించి ఎక్కువ మాట్లాడడం జరిగింది. అంటే చాలామందిని డిస్మిస్ కూడా చేయడం జరిగింది. సో అంటే ఈ ప్రాసెస్ అంటే డిస్మిస్ చేయడానికి ప్రాసెస్ ఎట్లా ఉంటుంది సార్? అంటే వీళ్ళు రావట్లేదు కదా, అంటే కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉన్నారు. సో ఆ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది? సో ఇక్కడ ఏంటంటే మినిమం 100 మస్టర్స్ కంటే తక్కువ చేసిన వాళ్ళని, ఇంకా పోయిన నెల అయితే దాదాపు మా మైండ్లో దాదాపు 120-130 మంది కూడా 20 మస్టర్లు అట్లా తక్కువ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పర్సనల్గా వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని పిలిపించి వాళ్ళతో కౌన్సిలింగ్ చేసినాక ఏంటంటే ఏదో పర్సనల్ ప్రాబ్లం చెప్తున్నారు, హెల్త్ లేకుంటే పేరెంట్స్ పేరు చెప్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ చూస్తున్నారో లేదో అనేది మేము అంత వెళ్ళలేము, కానీ వాళ్ళైతే రకరకాల హెల్త్ ఇష్యూస్, మా పేరెంట్స్ ఇష్యూస్ అని చెప్తున్నారు. సో ప్రతి మంత్ మా వెల్ఫేర్ ఆఫీసర్, మా మేనేజర్ గారు, మేము కూడా వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళనైతే డ్యూటీకి వచ్చేటట్టుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. ఈ RG2 ఏరియాలోనే గత ఒక సంవత్సరంలోనే దాదాపు 100 అబోవ్ అంటే డ్యూటీ చేయక వాళ్ళ సర్వీస్ని తీసేయడం కూడా జరిగింది. కరెక్ట్గా తెలియదు. సో అట్లా ఉంది. అంటే ఇప్పుడు పాత వాళ్ళు బాగా మంచిగా బిలాంగింగ్నెస్గా పనిచేసేటోళ్ళు, వాళ్ళు రెగ్యులర్ డ్యూటీ వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఏదైనా ఇంట్లో ప్రతి వాళ్ళకి సమస్యలు లేని ఇల్లు ఉండదు. అవును. సమస్యలు తీరాలంటే ఉద్యోగం చేయాలి, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి. ఇవన్నీ కాకుండా కొంచెం ఎడ్యుకేటర్స్ వచ్చారు, కానీ వాళ్ళు ఈ మనకు మైనింగ్లో చేసే పనికి సరిగా అలవాటు పడక కొంచెం లైట్ జాబ్లకి, సర్ఫేస్ జాబ్లకి అలవాటు పడి ఆ రకంగా చేస్తున్నారు. కొంత అయితే చేంజ్ వచ్చింది. ఇంకా వాళ్ళు ఎడ్యుకేటర్స్ కాబట్టి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒకప్పుడు చదువు లేని వాళ్ళు ఉండేది, కొంత సేఫ్టీ కూడా వాళ్ళు చెప్తే అర్థం చేసుకున్నారు. మా SOPs కానీ మీ అండర్గ్రౌండ్లో ఏ పని చేసినా సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం పని చేయాలి. సో ఆ విషయంలో కొంత వింటున్నారు, సేఫ్టీగా పని చేయాలి, సేఫ్టీతో ప్రొడక్షన్ తీయాలనేది. కొంత ఎడ్యుకేటెడ్ కాబట్టి ఇంప్రూవ్మెంట్ ఉంది, కానీ డ్యూటీలకే ఆ నేచర్ ఆఫ్ డ్యూటీకి వాళ్ళకు మింగిల్ కావట్లేదు.